హాయ్ ఫ్రెండ్స్, కుండ చికెన్ చేస్తున్నాము. కుండ చికెన్కు ముందు ఇలా వేడి నీళ్ళు చేయాలి. ఇది ఇలా పెట్టి ఉన్నది, ఇప్పుడే పొంగింది. తీసేసిన తర్వాత నీళ్ళు మసులుతున్నాయి. ఈ విధంగా ఉంటాయి. కుండ చికెన్కు కావలసిన వస్తువులు: మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఉప్పు, చికెన్ మాత్రమే. కుండ చికెన్కు కిలోన్నర చికెన్, స్కిన్లెస్ చికెను, మిరపకాయలు తగినంత, ఉల్లిగడ్డలు తగినంత, సాల్ట్ తగినంత. ఈ విధంగా నీళ్లు వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎందుకంటే ఇందులో ఉన్న వైరస్ ఏమున్నా కుండలో ఉండేది కాబట్టి ఆ చికెన్కి ఏమంటకుండా వైరస్ అనేది పోతుంది. ఇప్పుడు వైరస్ అది పోవడం కోసం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, మీతో చూపిస్తా. ఇలా వేడి నీళ్ళను తొలగించడం ఫ్రెండ్స్. చూడండి, వేడి నీళ్ళను పారబోస్తున్నారు. అందులో ఉన్న మలినం పచ్చగా ఎలా ఉందో చూడండి. పచ్చడి నీళ్ళు వెళ్ళాయి, పారబోసారు. కుండ చికెన్ నీళ్ళు పంపినాం, వేడి నీళ్ళు పంపారు. చికెన్ పెడుతున్నాం, కుండ పెడుతున్నాం. డైరెక్ట్ అలా చికెన్ వేయడమేనా? ఫస్ట్ కుండ పెట్టి వేడి వేడి కుండలో చికెన్ వేస్తున్నారు. కిలోన్నర చికెన్. చికెన్కు మాత్రం ఈ 3 వస్తువులే కావాల్సిన వస్తువులు. అవి కూడా చికెన్తో పాటే పచ్చిమిర్చి ఓ 1/4 కిలో అవుతాయి. ఉల్లిగడ్డలు కొన్ని మాత్రమే వేస్తున్నారు. దొడ్డుప్పు తగినంత. ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కుండకు వేడి ఎక్కిన తర్వాత ఇలా మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా ఎగిరేయడం ద్వారా మొత్తం మిర్చి, ఉల్లిగడ్డ, ఉప్పు మరియు చికెను మొత్తం కలిసిపోతుంది. దానివల్ల చికెన్ అనేది టేస్టీగా ఉంటుందండి. కిలోన్నర చికెన్ ఇలా ఊపుకోవాలి మొత్తం. మళ్ళీ తర్వాత ఇలా పెట్టి ఆ నీళ్ళ కుండను మళ్ళీ ఈ విధంగా మూతలాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ కుండ చికెన్ లాస్ట్ మూమెంట్కి వచ్చింది. ఫైనల్ కుండ చికెన్ ఏ విధంగా కలర్కి వచ్చిందో చూడండి ఒకసారి. మిర్చి వేయడం వల్ల ఒక వెరైటీగా వచ్చింది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దీన్ని వితౌట్ ఆయిల్తో చేసింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మాడిపోడు ఈడిపోడు ఏం లేకుండా మా దుగ్గొండి శ్రీనివాసు చేస్తున్నాడు. మంచి స్మెల్ వస్తుందండి. వావ్, సూపర్. ఊపు 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 ఎయ్. అది మళ్ళీ ఒక్క 2 నిమిషాలు పెట్టే అవకాశం ఉంది వేడి మీద, నిప్పుల మీద. ఈ విధంగా పెట్టి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకోవాలి. కుండ చికెన్ ఉడికింది వితౌట్ ఆయిల్ తోటి. ఎంత స్పైసీగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉడికింది. ఓన్లీ మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఉప్పుతోటే మొత్తం ఉడికింది. ఇది చేసిన వారు ఎవరో కాదు, దుగ్గొండి కక్కెర్ల శ్రీనివాసు. ఈయన వంటల స్పెషలిస్టు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.